హాయ్ అండి. ఈ పాదు చూడండి, దోసపాదు. ఇది మేము వేయకుండానే వచ్చింది, కానీ చాలా పెద్దది అయిపోయింది. ఇదిగా అరటి మొక్కలు మొత్తం పాడవుతాయని తీసేద్దాం అనుకున్నామండి, కానీ ఇన్ని పూత పిందు ఉందని తీయడానికి మనసు ఒప్పలేదు, వదిలేసాం. ఎంత పెద్దదైందండి. ఈ చిన్న చిన్న పిందులు ఉన్నాయని మరి చూడాలి ఏమవుతుంది అన్నదని. తీయడానికి అయితే మనసు ఒప్పులేదు ఈ పాదుని చూసి. మనం వేసినవి అయితే ఎంతగా పెరగవండి, వాటికాయ మొలిసినవి అయితే బాగా పెరుగుతాయి. ఆ రోజు చిన్న చెరుకు చూపించానండి. చెరుకు చూడండి ఎలా అయ్యిందో. 3 చెరుకులు వస్తుంది పక్క నుంచి. 4 1 2 3 4 చెరుకులు వస్తుందండి. ఒక చిన్న మొక్క వేసాను, అది అరటి తోటలో బాగా పెద్దవి అయిపోయండి, తిరగడానికి అవ్వట్లేదు. ఇంకా బీరకాయలు రోజు కోసినా ఎక్కడ ఉంటున్నాయంటే రోజు మళ్ళీ కాయలు కనపడతానే ఉంటున్నాయి. పెద్ద పెద్ద కాయలు అయిపోతున్నాయి, కోస్తూనే ఉంటున్నాం, మళ్ళీ వచ్చేస్తున్నాయండి. చాలా బీరకాయలు కాసాయి. సొరకాయలు, చిన్న చిన్న సొరకాయలు వచ్చాయండి. బీరకాయలు అయితే ఫుల్ కాసేస్తున్నాయండి. చేదు కాకరకాయలు. ఇక బీరకాయలు చూడండి, ఎక్కడ చూసినా బీరకాయలు. పెట్టిన 4 పాదులు, కానీ తోటంతా బీరకాయలు ఉన్నాయండి. మూడు రోజులు అయిందండి 2 కిలోల కాయల కోసం. ఇవి సొరకాయలు చిన్న చిన్న. బెండకాయలు కూడా అలాగనే కాస్తున్నాయండి. ఇది తోటకూర ఎంత చెట్టు అయిందో చూడండి. ఒకటే చెట్టు పెద్దగా పెరిగింది. ఒక చెట్టు అయితే కూర అయిపోద్ది, కానీ ఇది లేతగానే ఉంటుందండి, ముదరదు. చాలా రుచిగా ఉంటుంది.